అన్నారు తెల్లారి లేచి భగవంత భగవంత అని మొక్కినోనికి బాధలు ఎక్కువ. తెల్లారి లేచి భగవంత ఎందుకు ఈ బాధలు నా కన్నోనికే బాధలు ఎక్కువ. 6 నెలలకో 3 నెలలకో మొక్కినోనికి ఏ బాధలు లేవు. అందుకే అన్నారు భగవంతుడు కొందరి ఎడన చూస్తాడు కొందరి పెడన చూస్తాడు. అన్నం ఉన్న కాడ పిల్లలని ఎడా పిల్లలని ఇచ్చిన కాడ అన్నం ఎడా. అందరినీ ఒక్క తీరు చూస్తే భగవంతాని భగవంతుని గుళ్ళే మన్నెవ్వలు పోయాలేనా. అగో భగవంతా నీ గుళ్ళే మన్నాని ఇక్కడ మన్ను పోతే దేవలోకముల ఎండి కొండల భగవంతుని పూలవాన గుర్తరాదు. మూల పెళ్లి సౌతులు సప్పట్లు కొడతలేరునా. వీళ్ళ చేతులు పడిపోయినా. సప్పట్లు కొట్టపోతే వచ్చేసిన వల్ల ఏములు ఆడకాడ రాళ్ళ చెట్టు ఉన్నది. ఆడ తంతెలు లేవు. తంతెల కాడ గిట్ల కుడతారు. మీరు సప్పట్లు కొడితే మాకిక్కడే రూపాయలు రాల్తలేవు. మానవ జలమెత్తి భూమి మీదకి వచ్చినాం. తెలిసి కొన్ని పాపాలు చేస్తాను తెలియక మనం ఎన్నో పాపాలు చేస్తాం. ఏ కథ కాడివైనా ఏ పురాణ కాడివైనా ఏ భాగవతం కాడివైనా సప్పట్లు ఉన్నప్పుడు సప్పట్లు కొడితే మనం చేసిన పాపాలలో కొన్ని పాపాలు తొలగిపోతాయి. ఒకవేళ సప్పట్లు కొట్టపోతే కొట్టినోళ్ళ పాపాలు కొట్టనోళ్ళను. ఎప్పుడు సప్పట్లు కొట్టాలంటే అప్పుడు కొట్టాలి. భగవంతుడు 2 చేతులు ఇచ్చిండు. చేతులు ఉన్నోళ్ళమే సప్పట్లు కొట్టపోతే చేతులు లేనోళ్ళ బాధ చూస్తలేమా. పూలవాణి కొడతాడ ఈ పెద్దదే మంచిది అనుకోవాలి. హీరో ఊసింది పెద్దవ ఈ పెద్దవ అనుకున్నది ముసలి తనానికి ఏమది పాపం నాకెక్కడ రాకూడదు. ఎవరి పాపం ఎక్కడ రాకూడదు అని చేతులు దవ్వదవ్వ తీసి రెడీ పెట్టుకున్నది. ఎన్ని ఎకరాలు? ఆమె 20 కుంటల